Here is the non-spoiler review of the film Mr. Bachchan Telugu movie acted by Ravi Teja and Bhagyashree Borse and Jagapati Babu యాక్టర్స్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్గా ఎలా అనిపించిందని చెప్పేలోపు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. రివ్యూ కొద్దిగా పెద్దగా అయిపోతుంది, మరీ ఎక్కువ పెద్దగా అవ్వకుండా ముగించేస్తాను. ఈ సినిమా రిజల్ట్ నాకు ఎలా అనిపించింది అనేది, నాకు నచ్చిందా నచ్చలేదు, నచ్చితే ఎందుకు నచ్చింది అనేది కొద్దిగా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమా విషయంలో మాత్రం. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందనే విషయానికి వస్తే బాగుంది భయ్య. మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ అలాగని తీసిపడేసే సినిమా కాదు, యావరేజ్ కాదు, ఇట్స్ ఓకే, చూడొచ్చు సినిమా థియేటర్లో అయితే. ఇంకా నాకు థియేటర్లో చూడొచ్చు అని ఎందుకు అనిపించింది అనేది డీటెయిల్గా చెప్పాలి. ఎందుకంటే సినిమా బాగోలేదు అని అంటున్నారు. అసలు నెగిటివ్ అంటే పర్లేదు, బాగానే ఉంటుంది. పాజిటివ్గా ఉన్నదాన్ని కూడా మరీ దారుణంగా నెగిటివ్ అని అనడం మాత్రం అసలు నచ్చట్లేదండి నాకైతే. ఏమనుకోకుండా ఇలా చెప్తున్నానని. సాంగ్స్ రెఫరెన్స్ పెట్టారు, నాకైతే అసలు బోర్ కొట్టలేదు సాంగ్స్ రెఫరెన్స్. నేను 90s కిడ్ని కాదు, 20s కిడ్నే, కానీ ఆ పాటలన్నీ నాకు తెలిసిన పాటలే. అదే ఇక్కడ గొప్ప విషయం. మెహబూబా సాంగ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ సాంగ్ తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నాను. సాంగ్స్ రిఫరెన్స్ కూడా బాగానే ఉంది. లవ్ స్టోరీ కూడా బాగోలేదని అంటున్నారు, నాకైతే చాలా డీసెంట్గా అనిపించింది. ఇది వరకు ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా దరిద్రమైన లవ్ స్టోరీ ఉండేది. అసలు ఎంత దారుణం అంటే అసలు దీన్ని లవ్ స్టోరీ అంటారా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం. అలాగ ఉండేవి, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ లవ్ స్టోరీ బాగానే ఉందని నాకైతే అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ వెళ్ళిపోయింది. సత్య కామెడీ హైలైట్గా నిలిచింది. ఇంకా ప్రీ ఇంటర్వెల్ బాగానే ఉంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి కొద్దిగా స్లో అయింది సినిమా, అది నేను నిజం ఒప్పుకుంటాను. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం స్లోగానే ఉంది, కానీ వాళ్ళు ఇచ్చే ట్విస్టులు బాగున్నాయి. కొన్ని ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉన్నాయి, కొన్ని ట్విస్టులు ఏమో ఎక్స్పెక్ట్ చేసేలాగే ఉన్నాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉన్న ట్విస్టులు కూడా ఇంట్రెస్టింగ్గానే ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ల్యాగ్ అయితే చాలా ఎక్కువగానే లాగారు సెకండ్ హాఫ్, అంత అక్కర్లేదని కూడా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కూడా పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ కామెడీతో బాగానే తీసుకెళ్ళారు. సెకండ్ హాఫ్ స్టోరీ ఉంది, కానీ ల్యాగ్ బాగా చేశారు. ఆ ల్యాగ్ చేశారు అనే నెగిటివ్ తప్ప నాకు ఎక్కడ నెగిటివ్ కనిపించలేదు భయ్య. అదొక్కటే నెగిటివ్, ల్యాగ్ చేసినందుకు. ల్యాగ్ బాగా చేశారని. ఒకటే ఇంటి చుట్టూ తిరుగుద్ది ఆ కథ అటువంటిది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆ కథ అటువంటిది. కొన్ని సీన్స్ రిపీట్ కొట్టినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో, రిపీటెడ్గా అనిపిస్తాయి, కానీ ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. ల్యాగ్ తప్ప ఇంకేది నాకు నెగిటివ్ అనిపించలేదు భయ్య. సాంగ్స్లో బీజిఎం బాగుంది, ఇంకా బీజిఎం అయితే బాగానే ఉంది. రిపీట్ కొట్టినట్టు అనిపించినా కూడా బాగానే ఉంది, కొన్ని చోట్ల రిపీట్ కొట్టినట్టు అనిపించినా బాగానే ఉంది. స్టార్టింగ్ ఒక బిగ్గెస్ట్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చాలా రోజులకి క్యామియో ఇచ్చారు. స్టార్టింగ్ పోర్షన్లో పేరు చెప్పాలనుకోవట్లేదు, అంటే ఆ క్యామియో ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఇంకా యాజ్ యూజువల్ స్టార్ బాయ్ ఎవరో తెలుసు మీకు, అతని క్యామియో సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఇంకా అదండి. ఇంక ఈ సినిమా వచ్చేసి డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగానే ఉంది నాకైతే. ఆ సాంగ్స్ రిఫరెన్స్ కూడా బాగానే ఉంది. నాకైతే అమితాబ్ బచ్చన్ సాంగ్ కొద్దిగా ఎక్కువసేపు పెట్టుంటే బాగుండేది అని అనిపించింది. మధ్యలో NTR సాంగ్ కూడా పెట్టారు, తెలుగు సాంగ్స్ అవి బాగానే ఉన్నది రిఫరెన్స్. ఇంకా నాకు వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్ ఈజ్ రవితేజ యాక్టింగ్ సూపర్ ఉంది. ఎస్పెషల్లీ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. కొద్దిగా రష్మిక మందన్న గారిలాగా ఉన్నారు. కొద్దిగా అటు ఇటు కొన్ని చోట్ల కొన్ని సీన్స్ దగ్గర, కొన్ని ఫేస్ కట్ల దగ్గర, కొన్ని నవ్వుతున్న సీన్ల దగ్గర అయితే కీర్తి సురేష్ కింద కనిపించారు.
టు బీ ఫ్రాంక్ వాళ్ళిద్దరికంటే హీరోయిన్ ఇంకా బాగుందని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. ఆర్మీ ఎంత గొప్పదో, ఇన్కమ్ ట్యాక్స్ అంతే గొప్పదో అని ఇటువంటి డైలాగులు కూడా చాలా గట్టిగానే పేలినాయి. సినిమా ఇట్టే, కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండడం వల్ల బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా జస్ట్ ఇట్ అని అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ల్యాగ్ అయితే ఉంది, నిజం ఒప్పుకుంటాను. అది బిగ్గెస్ట్ నెగిటివ్, చాలా బిగ్గెస్ట్ నెగిటివ్. అదే ఇంత డీటెయిల్డ్గా చెప్పాల్సి వస్తుంది ఈ సినిమాకి రివ్యూ. పూర్తిగా చూడండి భయ్య నా రివ్యూ. ఎంత దారుణంగా వస్తున్నాయి అంటే అంత దారుణంగా వస్తున్నాయి రివ్యూలు. నేను ఈ మూవీ మార్నింగ్ చూశాను, మధ్యాహ్నం ఇవ్వడం కుదరలేదు, సాయంత్రం ఇద్దాం అనుకున్నాను. కానీ ఆ నెగిటివ్ రివ్యూలు చూసి నేనే షాక్ అయిపోయి మీకు ఎలా చెప్పాలనేది అనలైజింగ్ చేసుకుని మొత్తం ఆలోచించుకుని చెప్పేటప్పటికి ఇప్పుడు వచ్చింది, ఇవ్వగలిగాను ఇప్పటికి రివ్యూ. మార్నింగే చూడడం జరిగింది నేను ఈ మూవీని. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈరోజు మార్నింగ్ చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చేసి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. 2 hours 38 minutes ఉంది రన్ టైము. కొద్దిగా సెకండ్ హాఫ్ ఫాస్ట్గా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపించింది. అంటే అది లేదు. అంతేనండి. మిగతా జగపతి బాబు గారు కూడా యాక్టింగ్ బాగానే చేశారు. అంతేనండి రివ్యూ. ఇంకా ఈ మూవీకి నేను వచ్చేసి ఇవ్వబోయే రేటింగ్ 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకా స్లోగా ఉన్నా పర్లేదు, మా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా, సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా అక్కడక్కడ ఫైట్స్ ఉంటే చూసేయగలం, స్లోగా ఉన్నా కూడా అని అనుకున్న వాళ్ళు ఈ సినిమా ట్రైలే చేయొచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అనేది చెప్తున్నాను. మరీ ఈ సినిమా తీసి పడేసే రేంజ్లో అయితే లేదని నా ఫీలింగ్. సత్య గారు కామెడీ అయితే అదిరిపోయింది ఫస్ట్ హాఫ్. రవితేజ గారు కూడా కొన్ని చోట్ల కామెడీ బాగానే అనిపించింది. ఇంకా ఎక్స్పెషల్లీ సాంగ్స్ రెండే బాగున్నాయి. జిక్కీ సాంగ్ ఒకటి, సితార్ సాంగ్ ఒకటి. జిక్కీ సాంగ్ ఫస్ట్ సాంగ్, సితార్ సాంగ్ మధ్యలో రెండో సాంగ్ బాగున్నాయి. మిగతా సాంగుల్లో డ్యాన్స్ అయితే అన్ని దాంట్లోనూ బాగున్నాయి. 4 songs. కానీ వినడం చూడడంలో అయితే స్టార్టింగ్ సాంగ్ జిక్కీ సాంగ్, మధ్యలో సితార్ సాంగ్ చూడడానికి వినడానికి కూడా బాగున్నాయి. అంతేనండి ఈ రివ్యూ రేటింగ్ చెప్పేసాను కదండి. 3.8 out of 5 ఇవ్వచ్చు. ల్యాగ్ ఉన్నా పర్లేదు, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, స్టోరీ అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ స్టోరీకి వచ్చిన తర్వాత స్లోగా ఉన్నా పర్లేదు అని అనుకునే వాళ్ళు, ల్యాగ్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఇంక ఈ సినిమా చూడొచ్చు. ఇక అంతేనండి ఈ రివ్యూ పెద్దదైపోయినందుకు క్షమించండి, సారీ. మీకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం ఇంతసేపు చేశాను. ఇక అంతేనండి ఈ రివ్యూ పూర్తిగా చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతేనండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.